ఏపీలో ఈ ఉద్యోగులు మామూలు జనానికి ఎట్టాకు తప్పట్లే, కష్టాలు తప్పట్ల, ఈ దాడులు తప్పట్ల, ఈ నిర్బంధం తప్పట్ల, ఈ అణచివేత తప్పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా తప్పట్ల, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతా ఉంది. ఎందుకని దీని రీజన్ ఏంటి? ఇప్పుడు మీ జిల్లాలో కూడా చాలా దాడులు జరిగినాయి, అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారం కోల్పోయా కూడా వాళ్ళకేం తగ్గట్లేదు కదా. ఎందుకని, కారణం ఏంటి దీనికి? ఎక్కడ తప్పు జరుగుతుంది? ముఖ్యంగా ఎవరైతే ఎండిఓ గారు ఉన్నారో వాళ్ళకి అభినందన తెలియజేయాలి సార్ మనం. ఎందుకంటే వాళ్ళు వైసీపీ లీడర్ ఎంత ప్రెజర్ పెట్టినా కానీ కీ ఇవ్వకుండా నీతికి నిజాయితీకి నా యొక్క వర్తికి నేను న్యాయం చేస్తాను నిలబడ్డందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి సార్. ఎందుకంటే అభినందించాలి. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు కానీ తొత్తుల్లాగా పనిచేస్తుంటే ఒక ఆర్డినరీ దళిత బిడ్డ ఎండిఓ ఆఫీసరు తన వృత్తికి న్యాయం చేస్తా నిలబడ్డాడంటే ఫస్ట్ దానికి మనం అభినందనలు తెలియాలి సార్. సెకండ్ వన్ పోతే ఈరోజు ఉప ముఖ్యమంత్రి అంటే కూటమి ప్రభుత్వం అనుకోండి, ప్రభుత్వ పెద్దలు అనుకోండి, ఒక ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వమే డైరెక్ట్గా దిగి ఒక సాధారణ ఎంప్లాయీకి అండగా నిలబడిన విషయాన్ని మనం సమర్థించిన విషయాన్ని మనం అభినందించాలి సార్. ఎందుకంటే ఇలా అభినందించినప్పుడు ఇలా వెనక నిలబడినప్పుడే ఇంకొకరు తప్పు చేయకుండా ఉంటారు. అలాగే మిగిలిన ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను కూడా నీతిగా నిజాయితీగా నిలబడతాను, ఇలా నిలబడితే ప్రభుత్వం నాకు అండగా ఉంటుందని ఒక భరోసా వాళ్ళకి మనం కల్పించినట్టు అవుతుంది సార్. కాబట్టి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలే కొంచెం బాధాకరంగా ఉన్నాయి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇందాక బాలయ్యకోట గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సీట్లు 11 సీట్లు వచ్చిన ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడా లేదా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడా అనేది మనం తెలుసుకోవాల్సింది సార్. ఎందుకంటే ఇప్పటికీ వీళ్ళు ఈ మొత్తం దాడులు చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు ఏమి చేయలేకపోతుంది, ఎందుకు చూస్తూ సైలెంట్గా ఉంటుంది? గతంలో మీరు అధికారం లేనప్పుడు ఎన్నో దాడులు జరిగాయి. ఏకంగా మా పల్నాడు జిల్లాలో ఒక దళిత బీసీ బిడ్డని కానీ దళిత బిడ్డని కానీ ఆత్మహత్య చేసిన కేసులో ఉండి తురకా కిషోర్ ఒక సన్నాసుడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించండి. వాళ్ళ మీద మీరు అధికారం వచ్చిన 6-7 నెలల్లో నిజంగా మీకు దగ్గర రెడ్ బుక్ ఉంటే రెడ్ బుక్లో రాస్తే అధికారం వచ్చిన 6 నెలల్లో 7 నెలల్లో వాళ్ళ మీద కనుక మీరు చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇలాంటి దాక్షికానికి వీళ్ళు ఒక ఎమ్మెల్సీని ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న ఈయన్ని బోండా ఉమ గారిని బుద్ధా వెంకట గారు ఇద్దరిని ఆ రోజు హత్యాయత్నం జరిగింది వాళ్ళ మీద. అవును సార్, అది వాళ్ళ మీద దాడి చేస్తే ఇప్పటికీ గతి లేదంటే ఇంకా మీరు రేపు దాడి చేసారు ఏం చేయగలరు? చంద్రయ్యని పేకకోసం చంపితే చంద్రబాబు నాయుడు గారే కదా అందరూ మనం మెచ్చుకున్నాం కదా. అధికార రాంలో ఏం చేస్తారు? డెఫినెట్గా వీళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి మేము అనుకున్నాం కదా. బాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో ఈ విషయం చర్చించారు. అలాగే ఇందాక పెద్దలను ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారి గురించి కూడా ప్రతి విషయం చర్చించారు. ఇప్పటికీ వాళ్ళకి న్యాయం జరగలేదు సార్. జరిగితే గనక రిమైనింగ్ వాళ్ళు భయపడేవాళ్ళు, ఒక కంట్రోల్ వచ్చేది, లా అండ్ ఆర్డర్ ఒక కంట్రోల్ వచ్చేది. ఇప్పటికీ వాళ్ళకి న్యాయం చేయట్లేదు కాబట్టి రిమైనింగ్ వాళ్ళు ఏమనుకున్నారు, ఓహో ఇంకా మమ్మల్ని ఏం చేయలేరు, మమ్మల్ని పేకలేరు, మనకు నచ్చినట్టు మనం బిహేవ్ చేసుకోవచ్చు అని వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఎగబడుతున్నారు సార్. ఉప ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు అలాగే ఉండి ఆయనకు నిజంగా ఉప ముఖ్యమంత్రిగా ఆయనగా సంభవిస్తున్నారు లేదంటే ఇంకా అపోజిషన్ లీడర్గా ఒక రాజకీయ నాయక పార్టీగా మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు సార్. కనీసం ప్రాపర్ యాక్షన్ మీరు తీసుకోవాల్సింది పోయి మీరేమంటున్నారు, ప్రజలు తిరగబడండి, ఎగబడండి, అవసరం మేము ఉంటామంటే వాళ్ళు ప్రజలు మీకు ఓటేసింది మొదటి కారణం ఏంటంటే మాకు స్వేచ్ఛా జీవితాన్ని మాకు ప్రసాదిస్తారు, ఇటువంటి గొడవలుండు, మా బతుకు మేము బతుకుతో మీరు ఇచ్చే పథకాలు ఇంకోటి దానికోసం కాదు, మా జీవితాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పి దానికోసం కోట ప్రభుత్వాన్ని కోటేశారు సార్. వీళ్ళు అదివిలాపోతున్నారు, ఆ మౌలికాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. అసలు ఇంకా అది మర్చిపోయి మీరు దాడి చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటి? అసలు మీరు వాళ్ళకి ఆ స్వేచ్ఛని క్రియేట్ చేయాలి, ఆ స్వేచ్ఛని ఇవ్వాలి, ఆ బతికే హక్కును వాళ్ళకి మీరు కల్పించాల్సిందే. ఇలా చేయడం చాలా బాధాకరం సార్. రైట్. జీవి రెడ్డి గారు, ఓవరాల్గా ఇది పరిస్థితి.